పెద్దపల్లి జిల్లా మంత్రి నియోజకవర్గం మంత్రి మండలం ఖానాపూర్ గ్రామానికి చెందినటువంటి ఒక దళిత నిరుపేద కుటుంబానికి చెందినటువంటి 24 సంవత్సరాల ఒక యువకుడు ఈరోజు భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో ఒక ప్రధాన చర్చనీయాంశంగా అనేక మంది దళితుల ప్రజా సంఘాల పార్టీలకు చెందినటువంటి వారు చర్చించుకుంటున్న విషయం మనందరికీ తెలిసిందే. తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా మంత్రి మండలానికి చెందినటువంటి 24 సంవత్సరాల మధుకర్ అనే ఒక యువకుడు అక్కడనే ఉన్నటువంటి అగ్ర కులాలకు చెందినటువంటి లేక బీసీ కులానికి చెందినటువంటి ఒక అమ్మాయితో ఏర్పడిన ఆ సంబంధం కారణంగా ఈరోజు అతను హత్య గావించబడినాడని అతని తల్లిదండ్రులు గత 20 రోజులుగా నా కొడుకు హత్య గావించబడ్డాడు, నా కొడుకుది ఖచ్చితంగా ముమ్మాటికి హత్య అని చెప్పి అది ఆత్మహత్య కాదని చెప్పి వారు అనేక మందితోటి మొరపెట్టుకున్నప్పటికీ అక్కడ రెవెన్యూ వాళ్ళు గాని జ్యుడిషియరీ గాని పోలీస్ శాఖకు సంబంధించిన వాళ్ళు గాని మరీ ముఖ్యంగా ప్రజాప్రతినిధులు గాని ఈ పాలక పార్టీ అయినటువంటి టిఆర్ఎస్ పార్టీ గాని ఎవరూ పట్టించుకోకపోవడం వల్ల ఇవాళ ఆ దళిత కుటుంబం వారి వేదన ఆవేదన ఇంత అంత కాదు. సరే, చివరికి అక్కడ ఉన్నటువంటి కొంతమంది చదువుకున్న యువకుల యొక్క ప్రమేయం వల్ల అది కాలం గడిచిన సత్యం ఎప్పుడు కూడా అసత్యంగా, ధర్మం ఎప్పుడో అధర్మంగా మిగిలిపోదనే ఒక వాస్తవం ఏదైతే ప్రపంచ చరిత్రలో నిరూపించబడదో అదేవిధంగా ఈరోజు అక్కడ ఒక సత్యం, ఒక ధర్మం 20 రోజుల తర్వాత సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి రావడం అనేది ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మనందరం చూస్తా ఉన్నాం. గత 4 రోజులుగా సోషల్ మీడియాలో అయితేంది, ఇంకా తప్పనిసరి పరిస్థితులలో మన ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాలో అయితేంది జరుగుతున్నటువంటి ప్రధాన చర్చ కారణంగా అనేక మంది దళిత సంఘాలు, యువజన సంఘాలు, మహిళా సంఘాలు, ముఖ్యంగా అంబేద్కర్ సంఘాలు, ఎంఆర్పీఎస్ లాంటి ప్రజాస్వామిక సంఘాలు అందరూ కూడా మానవతామూర్తులైనటువంటి అనేక మంది ఇవాళ మంత్రిని చేరుకోవడం, కమాల్పూర్ చేరుకోవడం, మధుకర్ తల్లిదండ్రులతోటి మాట్లాడడం కారణంగా ఇవాళ వాస్తవాలు వెలుగులోకి వస్తా ఉన్నది. అయితే చాలా బాధాకరమైనది ఏంటంటే అక్కడ ఏ ప్రభుత్వ రంగ ఇన్స్టిట్యూషన్ కూడా, అంటే పోలీస్ శాఖ గాని, జ్యుడిషియరీ గాని, రెవెన్యూ డిపార్ట్మెంట్ గాని, మరీ ముఖ్యంగా ఇవాళ ప్రజాప్రతినిధులు ఏ ఒక్కరు కూడా స్థానిక సర్పంచ్ మొదలుకొని ఎంపీటీసీ గాని, ఎంపీపీ గాని, జడ్పీటీసీ గాని, చివరికి ఎమ్మెల్యే గాని, ఎంపీ గాని, మరీ బాధాకరమైన విషయం ఏంటంటే ఆ నియోజకవర్గాన్ని ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి బాల్కా సుమన్ గారు ఎక్కడో ఏ రాష్ట్రంలోనో దళితులకు ఏది జరిగినా గొంతు విప్పేటువంటి బాల్కా సుమన్ గారు తన సొంత నియోజకవర్గంలో తన తెలిసిన బాగా పరిచయం ఉన్నటువంటి మంత్రి నియోజకవర్గంలో తన ఓటర్లైనటువంటి ఆ మధుకర్ కానీ ఆ కుటుంబ సభ్యుల యొక్క వారి మనోవేదన, వాళ్ళ బాధ ఆ బాల్కా సుమన్ గారికి వినపడకపోవడం
తెలియకపోవడం చాలా బాధాకరంగా ఉన్నది. ఈ పరిస్థితుల్లో మేమందరం నిన్న మంత్రిని చేరుకోవడం, తల్లిదండ్రులను కలవడం, అక్కడ ప్రజా సంఘాలకు కానీ అక్కడ దళిత సంఘాలకు కానీ మేము ధైర్యం చెప్పడం, అదేవిధంగా పోలీస్ శాఖని కూడా మేము కోరిందల్లా ఒక్కటే, అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ డిపార్ట్మెంట్ ని, అక్కడ ఉన్నటువంటి మెడికల్ డిపార్ట్మెంట్ ని మేము కోరిందల్లా ఒక్కటే, అతన్ని మధుకర్ అనే ఒక ఇవాళ సజీవంగా లేడు, శవం రూపంలో ఉన్నాడు. శవం రూపంలో ఉన్నటువంటి ఆ మధుకర్ శవాన్ని బయటికి తీసి వాస్తవాలు వెలుగులోకి తీసుకురావడానికి ఆ శవం చెప్పే ఆ ఆనవాళ్ళని, ఆ గుర్తులను ఆధారంగా సత్యాన్ని బతికించండి, ధర్మాన్ని బతికించని చెప్పి మేము అక్కడ మొరపెట్టుకోవడం జరిగింది, మీడియా ద్వారా మొరపెట్టుకోవడం జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా అటువంటి మా మొరని ఆలోచించి నిన్న ఏదో ఏసీపీ గారు వచ్చి నేను అక్కడ తల్లిదండ్రులు కోరుకుంటే, కుటుంబ సభ్యులు కోరుకుంటే మేము తప్పనిసరిగా పోస్ట్ మార్టం చేస్తానని చెప్పి వాళ్ళు చెప్పినట్టుగా మాకు తెలిసింది. ఇక ఆలస్యం చేయకుండా పోలీస్ శాఖ, న్యాయశాఖ, ప్రజాప్రతినిధులు దాని వెంటనే ఆ కార్యక్రమాన్ని, అదేవిధంగా డాక్టర్ల బృందం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఎక్కువ సమయం గడవకుండా 48 గంటల్లో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని మరోసారి మేము తెలంగాణ తరపున, దళిత సంఘాల తరపున, మానవతా మూర్తుల తరపున, ప్రజా సంఘాల తరపున మేము వారిని అక్కడ కోరుతున్నాం. అయితే చాలా బాధాకరమైంది ఏంటంటే, చాలా బాధాకరమైందే కాదు, అవమానకరమైంది కూడా, సిగ్గుచేటైంది కూడా. ఈరోజు అక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు ఆయన యొక్క మౌన కార్యక్రమాన్ని చేపట్టి అది నిరసన అనుకోవాలా, లేకపోతే తన యొక్క ఆ సంఘీభావం అనుకోవాలా, మాకేం అర్థం కాలే. నేరస్తులు ఫలానా వాళ్ళు అని తల్లిదండ్రులు 6 పైన వారు ఒక పిటిషన్ ఇవ్వడం జరిగింది. 20 రోజులైంది. ఒక్క నేరస్తుని కూడా, మరీ ముఖ్యంగా 13వ తేదీ 11:30 గంటలకి మధుకర్ అనే వ్యక్తిని, మధుకర్ అనే ఆ యువకుణ్ణి వారి ఇంటి నుంచి తల్లిదండ్రులు దూరంగా అఖిల్ అనే అబ్బాయి తీసుకుపోయిందని చెప్పి మధుకర్ తల్లిదండ్రులు ఇప్పటి వరకు కూడా గొంతు విప్పి అరణ్య రోజునగా వాళ్ళు చెప్తా ఉన్నారు. వాళ్ళు ఇచ్చినటువంటి పిటిషన్లు రాశారు, మధుకర్ని విచారణ చేయలే. అది కాకుండా మిగతా 5 మాకు అనుమానం ఉన్నది, వారిపైన అనుమానం ఉందని చెప్పి వారిని విచారించండి అని చెప్పి ఏదైతే తల్లిదండ్రులు, బంధుమిత్రులు, ప్రజా సంఘాల వాళ్ళు డిమాండ్ చేస్తా ఉన్నారో వారిని ఒక్కరిని కూడా ఇప్పటి వరకే వారిని తీసుకొచ్చి వారిని విచారణ చేయలేదంటే, విచారణ చేయించడానికి స్థానిక ఎమ్మెల్యే అది డిమాండ్ చేయకుండా, ప్రజాప్రతినిధులు డిమాండ్ చేయకుండా, టీఆర్ఎస్ పార్టీ అది డిమాండ్ చేయకుండా మేము అడుగుతా ఉన్నాం స్థానిక ఎమ్మెల్యే గారిని, ఓ పుట్టమధు గారు మీ మౌన నిరసన మరి ఎవరికి సంకేతం, దేనికి సంకేతం? మరి ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్నటువంటి కేసీఆర్ గారు ఆ నిరస్తుని ఏమైనా కాపాడుతున్నారని చెప్పి మీరు మౌన నిరసన తెలిపారా? ఈ ప్రభుత్వం, ఈ పోలీసు యంత్రాంగం ఈ నేరస్తుల్ని కాపాడుతుందని చెప్పి మీరేమైనా మౌన నిరసన తెలిపారా? లేకపోతే ఈ ప్రభుత్వం నన్ను కాపాడమని, నిన్ను కాపాడమని ఏమైనా మౌన నిరసన చేశారా అని ఈరోజు మిమ్మల్ని మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి మేము నిన్ననే చెప్పినాం అక్కడ, ఇది ప్రభుత్వ హత్య. ఇది ప్రభుత్వ హత్యను ఎందుకు అంటున్నామంటే, ప్రభుత్వంలో విభాగాలైనటువంటి పోలీసు శాఖ, జ్యుడిషియరీ, ఆరోగ్య శాఖ, అదేవిధంగా ప్రజాప్రతినిధులైనటువంటి అందరూ కూడా వాళ్ళు స్పందించకపోవడం,
వారు నేరస్తుల పక్షాన నిలవడం అనేది చాలా బాధాకరమైంది. కాబట్టి మేము ఇది ప్రభుత్వ హత్య అని మేము అంటున్నాం, తల్లిదండ్రులు అంటున్నారు, కుటుంబ సభ్యులు అంటున్నారు. ఒకవేళ ఇది హత్య కాదు అని మీరు నిరూపించదలుచుకుంటే ఈ ప్రభుత్వం ముందుకు రండి, ఈ పోలీస్ శాఖ ముందుకు రండి, ఈ న్యాయశాఖ ముందుకు రండి, ఈ ఆరోగ్య శాఖ ముందుకు రండి, ఈ ప్రజాప్రతినిధులు మీరు ముందుకు వచ్చి ఇది హత్య కాదు, ఇది ఆత్మహత్య అని మీరు నిరూపించండి. ఇది మీ బాధ్యత అని మేము ఈరోజు మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాం. ఇది కనీసం మీ బాధ్యత. మీ బాధ్యతను మీరు నిర్వహించకుండా మీరు మరలా అనేక రకాలుగా ఎదురుదాడి దిగి వీళ్ళు వచ్చిన వాళ్ళందరూ అదేదో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, లేకపోతే శ్రీధర్ బాబు ఏజెంట్లు, లేకపోతే ఎవరో తొత్తులు, డబ్బులు ఇస్తే వచ్చిన వాళ్ళు అని పిచ్చి పిచ్చి అక్కడ మాట్లాడుతూ ఉన్నారట. మేము చెప్తా ఉన్నాం, ఓ స్థానిక ఎమ్మెల్యే గారు, టీఆర్ఎస్ ప్రభుత్వం, టీఆర్ఎస్ పార్టీ నాయకులకు మేము చెప్తా ఉన్నాం, ఇటువంటి కారు కూతలు బంద్ చేయండి, దుర్మార్గపు మాటల్ని బంద్ చేయండి, అనవసరమైనటువంటి చెడు ప్రచారానికి బంద్ చేయండి. మీకు దమ్ము ధైర్యం మీకుంటే వెంటనే 48 గంటల్లో మీరు వాస్తవాలు బయటపెట్టండి. రాజ్యం మీ చేతుల్లో ఉంది, పోలీస్ శాఖ మీ చేతుల్లో ఉంది, న్యాయశాఖ మీరు అడగండి. మీరు అక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా, ఆరోగ్య శాఖ ద్వారా మీరు ఏది చేయదలుచుకున్నా మీరు చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి సత్యాన్ని మీరు వెలుగులో తీసుకురావడానికి ప్రయత్నం చేయండి, ధర్మాన్ని నిలబెట్టడానికి ప్రయత్నం చేయండి. మరీ ముఖ్యంగా ఆ జిల్లాలో 3 దళిత ఎమ్మెల్యేలు ఉన్నారు, బీసీ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆ పెద్దపల్లి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎంపీ గారు ఒక దళిత కుటుంబం నుంచి వచ్చి ఈరోజు ఉన్నత స్థానంలో ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి యువకులు అడుగుతా ఉన్నారు, ఆ మధుక తల్లిదండ్రులు అడుగుతా ఉన్నారు, అక్కడ ఉన్నటువంటి ఖనాపూర్ గ్రామస్తులు అడుగుతా ఉన్నారు, ఓ సుమనన్న నువ్వెక్కడున్నావు, నీ తమ్ముడు హత్య గావించబడ్డాడు, మేము ఈ రోజు బాధతో ఉన్నాము, మా బాధను అర్థం చేసుకోని ఆ స్థానిక ఎంపీ సుమన్ గారిని కోరుతా ఉన్నారు. మేము కూడా సుమన్ గారిని కానీ ఆ జిల్లాలో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి 3 దళిత ఎమ్మెల్యేలను కూడా మేము కూడా అడుగుతా ఉన్నాం, వారిని వేడుకుంటా ఉన్నాం, వెంటనే మీరు ఆ దళిత కుటుంబాన్ని కాపాడండి. వాళ్ళు ఈ రోజు ఏమవుతారో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉంది, చావు బతుకుల భయంలో వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళని కాపాడాల్సిన కనీస బాధ్యత మీ మీద ఉందని చెప్పి, వారికి ఏమన్నా జరగకూడదు, ఏమైనా ఎలాంటి ప్రమాదం జరిగినా తప్పనిసరిగా మీరు జిల్లాలో 3 ఎమ్మెల్యేలు, బాల్కా సుమాన్ గారు ఎంపీ గారు మీరు బాధ్యత వహించవలసి వస్తుందని కూడా మేము ఈరోజు మిమ్మల్ని వేడుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ఆ అమ్మాయి కూడా సూసైడ్ అటెంప్ట్ చేసిందని చెప్పి వాళ్ళు అక్కడ చెప్తా ఉన్నారు. మరి అటువంటి సూసైడ్ అటెంప్ట్ చేసినటువంటి ఆ అమ్మాయి కరీంనగర్ హాస్పిటల్ ఎక్కడనో ట్రీట్మెంట్ చేయించారని చెప్తా ఉన్నారు. మరి అటువంటి ట్రీట్మెంట్ చేసిన అమ్మాయి ఏ హాస్పిటల్లో ట్రీట్మెంట్ గావించబడ్డది, అసలు ఆ అమ్మాయి ఇప్పుడు ఎక్కడ ఉన్నది? అదే కొంతమంది అయితే చాలా అక్కడ చెప్తా ఉన్నారు, ఆ అమ్మాయి బతికిందో లేదో, సజీవంగా ఉందా లేదా, ఆ అమ్మాయిని ఎక్కడ ఉంచారో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉందని చెప్పి అక్కడ ఒక భయానక వాతావరణం. మాకు అక్కడ చాలా మంది యువకులు వచ్చి ఆ అమ్మాయితో చదువుకున్న వాళ్ళు కానీ ఆ అమ్మాయికి పరిచయం ఉన్నటువంటి వాళ్ళు కూడా మాకు చాలా మంది చెప్పడం జరిగింది. కాబట్టి అన్ని అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ఈరోజు అక్కడ స్థానిక ప్రజాప్రతినిధులది, పోలీస్ శాఖది. మరి ముఖ్యంగా ఈరోజు కేసీఆర్ గారు తెలంగాణ వస్తే మన బాధలు పోతాయి, మన హక్కులు హరించబడవు, మన హక్కులు కాపాడబడతాయని ఏదైతే చెప్పిందో ఈరోజు జీవించే హక్కు మనందరి హక్కు. కాబట్టి ఇవాళ ఒక భయానక పరిస్థితి మంత్రి టౌన్లో కానీ మంత్రి నియోజకవర్గంలో, మరీ ముఖ్యంగా దళిత కుటుంబాల్లో
బడుగు బలైన వర్గాల్లో, యువకుల్లో, అక్కడ ఉన్నటువంటి మహిళల్లో, ముఖ్యంగా 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి స్త్రీలలో ఉన్నది కాబట్టి వాటన్ని నివృత్తి చేయడానికి ముఖ్యమంత్రి గారు వెంటనే జోక్యం చేసుకొని ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పి మేము ప్రజా తెలంగాణ తరపున డిమాండ్ చేస్తా ఉన్నాం.